తెలంగాణకు ఎంతో చేశాం, ఇంకా చేస్తాం. అమరావతికి నిధులిస్తే వచ్చిన ఇబ్బంది ఏంటి? కొత్తగా సీఎం అయ్యారు, సంయమనంతో ఉండండి. కేసీఆర్ బాటలోనే రేవంత్ ముందుకు వెళ్తున్నారు. పదవి కోసం పార్టీ మారే వ్యక్తిని కాదు, హామీలు నెరవేర్చని రేవంతే రాజీనామా చేయాలి. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సింగరేణిని ప్రైవేటీకరించే ప్రసక్తే లేదని స్పష్టీకరణ. తెలంగాణ రాష్ట్రానికి గడిచిన 10 ఏళ్లలో ఎంతో చేశామని, భవిష్యత్తులోనూ మరెంతో చేస్తామని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి తెలిపారు. కేసీఆర్ కోసమో రేవంత్ రెడ్డి కోసమో తాము పనిచేయబోమని, 4 కోట్ల తెలంగాణ ప్రజలు అమరుల ఆశయ సాధన కోసం పనిచేస్తామని చెప్పారు. బుధవారం ఢిల్లీలోని తన నివాసంలో కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. తెలంగాణలోని 33 జిల్లాలకు 33 వేర్వేరు ప్రాజెక్టులు రాష్ట్ర బడ్జెట్లో ఇస్తారా అని ప్రశ్నించారు. ఏపీని ప్రత్యేక పరిస్థితి కింద పరిగణించి నిధులిచ్చామని చెప్పారు. అమరావతికి నిధులిస్తే వచ్చిన ఇబ్బంది ఏమిటని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి కొత్తగా ముఖ్యమంత్రి అయ్యారని, సంయమనంతో పనిచేయాలని, అప్పుడే ఇంత ఉలికిపాటు ఎందుకని